నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. టీడీపీ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం. బాబు షూరిటీ పథకాలపై సుంకర పావని ప్రచారం. చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా 67వ రాష్ట్ర స్థాయి అండర్ 17వ కబడ్డీ పోటీలు సర్వం సిద్ధం చేసినట్లు ప్రకటించిన క్రీడా ఆర్గనైజర్ సెక్రటరీ పిడి డేవిడ్ ప్రసాద్. దేశంలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందిన శ్రీ సిటీ అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయంపై నిరసన. పెద్ద ఎత్తున తరలి రావాలని రైతులకు సిపిఎం నాయకుల పిలుపు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను మాజీ మేయర్ కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో కాకినాడ 6వ డివిజన్ సాంబమూర్తి నగర్ జ్యోతుల కాలనీ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే వారి కుటుంబాలకు పూర్ టు రిచ్, అన్నదాత, ఇంటింటికి సురక్షిత తాగునీటి కనెక్షన్, మహాశక్తి, యువగలం, బీసీలకు రక్షణ చట్టం వాటితో కూడిన సూపర్ 6 పథకాల ద్వారా ప్రయోజనాలను ప్రజలకు తెలియజేశారు. ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఇక్కడ 6వ వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించి చెప్తా వస్తా ఉన్నాం. అందులో భాగంగానే ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈ రోజు అమ్మఒడి పథకంతో ఏమాత్రం లబ్ధి పొందారు అంటే ఒక్క బిడ్డకే వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పి వాపోతా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి తల్లికి వందనం పేరిట ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, అదేవిధంగా ముగ్గురుంటే 45,000 కూడా ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అంటే వాళ్ళ నోట్ల నుండే వస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి బాబు గారు అని చెప్పేసి అలాంటి వ్యక్తి మళ్ళీ మాకు కావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకోవడం నిజంగా చాలా సంతోషనీయం. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా మహాశక్తిపేట మంచి పథకాలు ప్రవేశపెట్టారని చెప్పేసి కూడా అవి కూడా వాళ్ళందరికీ కూడా వివరించి చెప్తా వస్తా ఉన్నాం. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అక్రమ కేసు పెట్టి జైల్లో నిర్బంధించి దాదాపుగా 54 రోజులు జైల్లో నిర్బంధించి నిజంగా ఆయన వయసును కూడా ఖాతా చేయకుండా ఆయన అంత బాధపడటం చూసి ఈ రోజు ప్రజలందరూ కూడా ఆయన పట్ల ఒక ఇంత సానుభూతితోనే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు మరి బెయిల్ పిటిషన్ మీద వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా బోగస్ రిపోర్టులు డాక్టర్స్ తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి చెప్పడం పట్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఆక్రోశంతో ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మళ్ళీ బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము అని చెప్పి వాళ్ళందరూ బలంగా చెప్తున్నారంటే అది బాబు గారి గొప్పతనం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ బాపట్ల స్థానిక ఎన్జీ హోంలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎన్జీఓ హోం నుండి అబ్దుల్ కలాం విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ ఆలీ మాట్లాడుతూ బాపట్ల పట్టణంలో నవంబర్ 26వ తేదీన ఆదివారం అన్నం సతీష్ ప్రభాకర్ కళ్యాణ మండపంలో ముస్లిం ఆత్మీయ సమావేశం జరగనున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంను ముస్లిం సోదరులు సోదరీమణులు పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేశారు. తప్పకుండా ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడాలని నేను చెప్పి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ముస్లింలు ఏర్పడాలని మనం చరిత్రలోకి
జనాభాలో వ్యక్తిగతంగా క్రీడాపరంగా రాజకీయ రకంగా అందరూ కలిసి మా సమస్యలు పరిష్కరించగలిగిన ఒక వేదిక గురించి పోరాడేందుకు ముఖ్యమైనటువంటి మన ముఖ్య సమస్యలు విద్య, వైద్య, ఆరోగ్య, అలాగే సేవా కార్యక్రమాల పాటు రాజకీయ క్షేత్రం చూసుకుంటామని చెప్పి ముస్లిం లీగ్ ఏర్పాటు జరిగింది. అందులో భాగంగా రేపు 26న బాపట్లలో జరిగే ముస్లిం లీగ్ రాష్ట్ర స్థాయి ఆర్థిక సమావేశానికి ప్రతి ఒక్కరు వచ్చి ఈ సమావేశాలు జయప్రదం చేసుకోవచ్చు. చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా శనివారం మొదలుకొని సోమవారం వరకు అంటే 18, 19, 20 ఈ 3 రోజుల పాటు నిర్వహించనున్న 67వ రాష్ట్ర స్థాయి అండర్ 17 కబడ్డీ పోటీలకు సర్వం సిద్ధం చేసినట్లు క్రీడా ఆర్గనైజర్ సెక్రటరీ పిడి డేవిడ్ ప్రసాద్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు కబడ్డీ పోటీలను ప్రారంభిస్తారన్నారు. 13 జిల్లాల నుంచి 13 బాలుర 13 బాలికల జట్లు సుమారు 350 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలియజేశారు. వచ్చిన వారందరికీ సర్వం వసతులను సిద్ధం చేశామన్నారు. దేశంలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందిన శ్రీ సిటీ గురించి కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రస్తావించడము, ప్రశంసించడము ప్రత్యేకతను సంతరించుకుంది. ఆమె గురువారం తిరుపతి సిజిఎస్టీ కమిషనరేట్లోని జీఎస్టీ భవన్కు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ఆమె ప్రసంగంలో తిరుపతి జీఎస్టీ కమిషనరేట్ ఆదాయము గణనీయంగా వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. ఈ రాబడికి శ్రీ సిటీలోని పలు రంగాల పరిశ్రమలు, జిల్లాలోని ఇతర పరిశ్రమల అభివృద్ధికి దోహదపడిందని ఆమె తెలియజేశారు. Now I request the Honorable Minister for Finance and Corporate Affairs, Srimati Nirmala Sitharaman ji, to please say a few words. Thank you very much for giving me this opportunity. I would have really loved to be there physically, but however, at least I'm joining in virtually. And talking of Tirupati, a city of great spirituality and devotion, it's an ancient town. It's been referred to in many of our Puranas and great literature. It's of course Tirumala, which has the great sanctity. However, Tirupati is the base from where the hills are, the 7 hills are accessed. To set up a commissionerate there, it's good that you're holding a small function for the foundation laying stone. The commissionerate at Tirupati, with Tirupati district, serves 7 neighboring districts of Chittoor, Kurnool, Kadapa, Annamaya, Sri Satya Sai, Anantapur, Nandyal, very, very industry and infrastructure rich area, and therefore the activity will be intense. The commissionerate has around 57,173 taxpayers, GST taxpayers. The commissionerate has collected just GST revenue, I'm talking about 8,264 crores last year and 5,019 crores up to September of this year. It's seen much of an impressive growth, about 300% in GST collections. Of course, the major contributor to this GST which is being collected is because of the manufacturing of passenger vehicles, cement and automotive batteries, which are all located in that area. The industrial hub that has emerged at Sri City is also the home to major units with a prospect of future growth.
and that's going to make a big contribution to the country's GDP. So I request the Commissionerate to ensure that these తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భాజపా లబ్ధి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయాన్ని ఎండగట్టేందుకు ఈ నెల 20-21 తేదీల్లో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కళ్యాణదుర్గంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జాఫర్ అధ్యక్షతన విజయవాడలో చేపట్టే ధర్నాకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ తెలంగాణలో భాజపా లబ్ధి పొందడానికి ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి అనంతరము జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని సిపిఐ నాయకుడు జాఫర్ పిలుపునిచ్చారు. కృష్ణా జలాల పునఃసమీక్ష పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. తెలంగాణ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో బీజేపీ గెలవాలి, బీఆర్ఎస్తో కూడా లోపాయికార ఒప్పందం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామన్నారు? జగన్మోహన్ రెడ్డి అమిత్ షాను నరేంద్ర మోడీని కలిసినప్పుడే ఢిల్లీలో ఆయన ఉండగానే ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బచావత ట్రిబ్యునల్ ప్రకారం మనకు కేటాయించబడినటువంటి 811 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మనకు 511 టీఎంసీలు, 299 టీఎంసీలు తెలంగాణ. కానీ ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఎట్లా అప్పచెప్తారు? దానికి నోటిఫై చేయరా? ఏ రకంగా దానికి అప్పచెప్తారు? సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. అంటే దీని ఉద్దేశం ప్రధానంగా ఏమంటే ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ దీనివల్ల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి అప్పచెప్పడం అనేటువంటిది అన్యాయమైంది, ఇది గణనీయమైనటువంటిది. అంతేకాకుండా నాగార్జున సాగర్ కుడి ఎడమకాలం కింద 13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టా కింద దాదాపు 15 లక్షల ఎకరాలు, రాయలసీమ 2 లక్షల ఎకరాలు, అంటే 30 లక్షల ఎకరాలు ఇవాళ బీడుగా మారేటువంటి ప్రమాదం ఉంది, ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఇది ప్రభుత్వానికి అర్థం కావడం లేదని నేను అంటా ఉన్నాను. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు? మీరు 4.5 సంవత్సరాల కాలంలో మీ పరిపాలన ఏ రకంగా జరుగుతూ ఉంది? ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ఆ రకమైన ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ నీటికి సంబంధించిన అంశాలపైన మీరు మాట్లాడడం, అపక్ష కౌన్సిల్లో మీరు కూడా అభ్యంతరం చెప్పాలి. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ వల్ల కట్టినటువంటి అక్రమ ప్రాజెక్టులు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇవన్నీ కూడా ఏ రకంగా దాన్ని అనుమతిస్తాను? మీరు దానికి అభ్యంతరం చేయాలి కదా, తీర్మానం చేయాలి కదా. మీరు అడ్డుకోవడం లేదంటే వాళ్ళ బీఆర్ఎస్తో అనుకూలంగా ఉన్నారు, కేసీఆర్తో లోపాయకారి ఒప్పందం ఉంది, బీజేపీతో ఉంటున్నారు మీరు. అందుకే ఈ రాష్ట్ర ప్రయోజనాలు పరంగా పెడతా ఉన్నారు. ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వాళ్ళందరినీ కూడా పరంగా పెడతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవాళ కర్ణాటకలో గతంలో బీజేపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జాతీయ ప్రాజెక్టు కానీ అప్పరభద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 5,300 రూపాయలు కేటాయించడం అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏమని చెప్పాలి? ఇవాళ తుంగభద్ర డ్యామ్కి మనకి నీళ్ళు రావడంలే, మనకు రావాల్సినటువంటి 32.5 టీఎంసీలు మనకు రాదు, 1,00,000 ఎకరాల ఆయకట్టు ఉంది, మన ఆయకట్టుకు నీరు అవ్వడంలే. తర్వాత అంతా ఆధునీకరణ పనులు చేయడంలే, పిచ్చి ముక్కలు వచ్చినాయి. దాన్ని తొలగించలేనటువంటి ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని అంటాం జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు బండ్లపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న చాకలి మంగమ్మ కుమారుడు అదే ఊరిలో ఉన్న ఉదయ్ కుమార్ అనే వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నాడు. బెంగళూరుకి వలస వెళ్లిన ఆమె కుమారుడు త్వరలో డబ్బు పంపుతానని చెప్పాడు. అయినా ఆ వడ్డీ వ్యాపారి మానవత్వం మరిచి మంగమ్మను బయటకు గెంటి ఇంటికి తాళం వేయడంతో వృద్ధురాలు రోడ్డున పడింది. దిక్కుతోచక ఇంటి బయటే జీవనం సాగిస్తున్న వృద్ధురాలి దీనస్థితి అందరినీ కలచివేస్తోంది. వాళ్ళింటి వేసింది మొన్న వచ్చి మాట్లాడతాను వచ్చింటే మళ్ళా ఆదివారం నాకు తీసినారు, మళ్ళా వేస్తారు వేసేసినారు. 3 దినాలు మళ్ళా వేసేసింది. నాకేం ఉద్యోగాలు వస్తారు, నాకేం తెలుసు. అందుకని పిలుచుకొచ్చి వస్తా ఉన్నాను. అప్డేట్ తీసినారు, అక్కడ కూర్చొని మాట్లాడినాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్లే మళ్ళా నన్ను రమ్మని నేనేతో కూర్చోకుండా మళ్ళీ నేను ఉదయాము ఈ ఊరే గ్రామానికి నీళ్ళు ఇక్కడనే
67వ ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మా పాఠశాలలో నిర్వహిస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. అందులో మేము చదివిన పాఠశాల ఇది, అందువల్ల ఇంకా మేము ఎక్కువ ఆనందంగా ఉంది. ఈ ఆటల పోటీలకు ప్రతి ఒక్కరూ హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీ సచివాలయం సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రతి ఒక్క పూర్వ విద్యార్థులు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ సందర్భంగా ఈ ఎస్జిఎఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. డేవిడ్ బాబు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా కమిషనర్ గారు గౌరవనీయులు శ్రీ సురేష్ కుమార్ గారి ఆదేశాలతో మన ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య తనిఖీ అధికారి గౌరవ శ్రీ జి భానుమూర్తి రాజు గారి ఆదేశాలతో కడప జిల్లా చుట్వేలి మండల కేంద్రంలో ఉన్న ఈ ఉన్నత పాఠశాలలో, ఇది చాలా పురాతనమైనటువంటి పాఠశాల, చాలా గొప్ప చరిత్ర కలిగిన ఈ పాఠశాల దాదాపు రాష్ట్ర స్థాయిలో స్ట్రెంగ్త్ పరంగా దాదాపు 2వ స్థానంలో ఉంది రాష్ట్రంలో. ఇది అటువంటి పాఠశాలలో దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో ఈరోజు ఈ గ్రామీణ జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని నాగలకట్ట వీధి బూత్ నెంబర్ 124లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి, పరిశీలకులు రామకృష్ణులు భవిష్యత్తుకు గ్యారంటీ హామీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చేలా సూపర్ 6 పేరుతో మినీ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. ఇందులో మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు, పిల్లలకు, స్కూల్స్ కి పంపే తల్లులకు కొరకు పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుల్లూరుపేటలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారని, ఎలాంటి అలసత్వం లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలందరి పక్షపాతి, నవరత్నాల అమలుతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న మన సంక్షేమ సారథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. దీనిలో ఈ కాన్సెప్ట్కి సంబంధించి వరల్డ్ పిక్చర్ సోప్ అండ్ ఇంజనీరింగ్ ఏపీఎస్పీడీసీఎల్ వీళ్ళు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడము, తర్వాత ఈ మొత్తం ఎంత లోడ్ ఉందనేది వెరిఫై చేసుకొని దానికి తగ్గట్టుగా జనరేటర్స్ అరేంజ్ చేసుకోవడం, ఎక్కడా కూడా సీఎం గారి ప్రోగ్రాంలో పవర్ ఇంటరప్షన్ సీఎం గారు వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రోగ్రామ్ అయిపోయే వరకు కూడా
ఓన్లీ జనరేటర్ మీద రన్ చేయడానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఎస్పీడీసీఎల్ ఎస్సీ గారు దాన్ని చూసుకుంటారు సార్. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలనేటువంటి ప్లేసెస్ చూసుకోవడం, తర్వాత ఈ ఓపీ వ్యాన్స్ ఇటువంటి వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషన్స్ ఇవన్నీ చూసుకోవడం, ఇటువంటి ప్రజలకు కావాల్సినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్, కావాల్సినటువంటి ప్రిపరేషన్, వాటికి బడ్జెట్స్ లో ఏ విధంగా ఇచ్చారా, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కనెక్షన్స్ వీటన్నిటిని అరేంజ్ చేస్తుంటారు. డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారో, సముద్రంలో పోయి చేపలు వేటాడే లబ్ధిదారులు, వారికి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి చేకూర్చడానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి ఈ సభను మనమందరూ కూడా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు ఎవరెవరి బాధ్యతలు వారందరూ కూడా పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా నిర్వర్తించాలా. మీకు తోడు మా ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా కోఆర్డినేట్లీ అధికారులు సహకరించాలా, మా నాయకులందరూ కూడా సహకరించాలని చెప్పి జరిగింది. తప్పకుండా మీరు కలెక్టర్ గారికి అన్ని రకాల కూడా సహకరించి, ముఖ్యంగా రాజకీయ నాయకులందరూ కూడా ఈ సభను విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో నిధుల దుర్వినియోగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం కోసమే అభివృద్ధి చేస్తున్నారని అధికారుల తీరును పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్వామివారి ప్రచారం పేరుతో మునుపెన్నడూ లేని విధంగా వారణాసి, ఋషికేశి లాంటి అత్యధిక దూర ప్రాంతాలకు సైతం అధికారులు సతీ సమేతంగా వెళ్లి అక్కడ స్వామివారి పూజా కార్యక్రమాలు చేయడం విమర్శలకు తావిస్తోంది. దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు భక్తులు అందజేస్తున్న విరాళాలు, వాటి ఖర్చు వివరాలను ప్రతి ఆలయం వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కాణిపాక దేవస్థానం అధికారులు మాత్రం ఏమాత్రం పట్టనట్లు ఉంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయంలో ఉత్సవమూర్తులు కేవలం మాడవీధులు, గ్రామంలో అష్టదిగ్బంధనకు ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే వాళ్ళని ఊరేగించేటువంటి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణం దాటి బయట ప్రదేశాలకు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకూడదు. అలాంటి ఉత్సవమూర్తులను ఆగమ శాస్త్రంకు విరుద్ధముగా కోటి దీపోత్సవాలకి విజయవాడకి తీసుకెళ్లడం ఇది మంచి పద్ధతి కాదు. గ్రామానికి, ఆలయానికి కూడా ఇది కీడు సంకించేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ యొక్క ఉత్సవంలో తీసుకెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి కనుక దీని మీద కూడా ఆ ఆలయ అధికారులు, అర్చకులు ఎలా స్పందించి జై శ్రీరామ్. నా పేరు వేలు, విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా కార్యదర్శిని. స్వయంభూ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం కాశీ వారణాసిలో జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమాల గురించి భక్తుల ద్వారా, ప్రజల ద్వారా పలు విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు ఏమంటే, కళ్యాణోత్సవం జరిపే విగ్రహాలని మూటగట్టి ట్రైన్ సీటు కింద పెట్టి సాగనంపారు. ఇది చాలా తప్పు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుంది. దేవుడికి ఏమాత్రం వీళ్ళు గౌరవం ఇవ్వలేదు, అది ఒక తప్పు. రెండవ తప్పు, వీళ్ళు ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వీళ్ళే కాకుండా వీళ్ళు కుటుంబంతో వెళ్ళారు. దీనికి ఒక లెక్క చెప్పాలని భక్తులు అడుగుతున్నారు. విమర్శలు కూడా వస్తున్నవి. ఇవి రెండుకు భయము, భక్తి ఉండాలి. ఇలా చేయాలంటే భక్తులు ఇచ్చిన సొమ్ము కాజేయాలంటే ఒక భయం ఉండాలి. ఎందుకంటే యాక్షన్ తీసుకుంటారు, భక్తులు అడుగుతారు అని. ఇప్పుడు నేను కూడా కామ్గా ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఎవరు అడుగుతారండి? ఒకరికొకరు అంతా కామ్ అయిపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను అంతే. భయం అవి ఉన్నాయా, స్వామివారికి చెందాయా లేదా, ఎక్కడున్నాయి నాకు తెలియదు. నేను నా కెపాసిటీకి ఎంతైనా ఇస్తానండి, 10 రూపాయలు ఇస్తాను. బట్ దేవుడికి చేరాలి. అది మధ్యవర్తుల ద్వారా ఎందుకు, వాళ్ళు ఎందుకు స్వలాభాలకు ఉపయోగపెట్టుకోవాలి?
నేను ఇచ్చింది దేవుడికే చేరాలి, అది నా ఇంటెన్షన్ అంతే. నేను చివరిగా ఏం చెప్తున్నానంటే దేవుడికి ఏ భక్తులైనా వాళ్ళకి శక్తి కొద్దీ ఏదైతే మనస్ఫూర్తిగా ఇస్తారో ఆ కానుకలు దేవుడికే చేరాలి అంతే. మధ్యలో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండకూడదు, వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని సొంతంగా ఏమి చేయకూడదు. ఒక టెంపుల్ ఉందండి, టెంపుల్లో ఈయన పూజారి అయినప్పుడు ఆ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో మౌలిక వసతులు సదుపాయాలు కల్పిస్తూ ఎక్కడికక్కడ మురుగు కాలువలు సీసీ రోడ్లు నిర్మిస్తూ ముందుకు సాగిపోతూ ఉండగా ఇదేది తనకు పట్టదని 18వ వార్డు కౌన్సిలర్ వెల్లాల మహమ్మద్ గౌసు ప్రవర్తిస్తున్న తీరు ఇక్కడి వార్డు ప్రజలకు తలనొప్పిగా మారింది. జిన్నా రోడ్డులోని కెనరా బ్యాంక్ వద్ద ప్రొద్దుటూరు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన చెత్త సేకరణ నుండి ఖాళీగా దర్శనమిస్తూ దాని చుట్టుపక్కల వీధిలోని వ్యర్థాలు తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతోందని ఇక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పలుమార్లు కౌన్సిలర్కి తెలియజేసినప్పటికీ ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకొని ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేపట్టవలసిందిగా 18వ వార్డు ప్రజలు వేడుకుంటున్నారు. ప్లాస్టిక్ ఆవులు తినడం కాదు, అది పక్కన పెట్టు. దీంట్లోనే చూడు, మందులు ఎక్స్పైర్ అయింటే మందులు ఇవన్నీ తీసి చూచురా. ఇది వేయాల్సిండే డబ్బా ఖాళీగా పెట్టినారు చూడు, దీంట్లోనే కదా వేయాల్సిండేది, వేయాల్సిండే డబ్బా ఖాళీగా పెట్టారు. మాస్క్ పెట్టుకుంటారు దీని వాసనకా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం, బాబు షూరిటీ పథకాలపై సుంకర పావని ప్రచారం. చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా 67వ రాష్ట్ర స్థాయి అండర్ 17వ కబడ్డీ పోటీలు సర్వం సిద్ధం చేసినట్లు ప్రకటించిన క్రీడా ఆర్గనైజర్ సెక్రటరీ పిడి డేవిడ్ ప్రసాద్. దేశంలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందిన శ్రీ సిటీ అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయంపై నిరసన, పెద్ద ఎత్తున తరలి రావాలని రైతులకు సిపిఎం నాయకుల పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.